ఉదాహరణకు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరిని చూస్తున్నారు ఇక్కడ? ఏపీజే అబుల్ కలాం గారు. ఎప్పుడైతే ఏపీజే అబుల్ కలాం గారు హైదరాబాద్లో డిఆర్డిఎల్లో జాబ్ చేసేటప్పుడు, డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో దాంట్లో వారు జాబ్ చేసేటప్పుడు అతని దగ్గర ఖతేరిసాన్ అనే ఈ వ్యక్తి డ్రైవర్గా పనిచేసేవాడు. అతని క్వాలిఫికేషన్ ఏంటంటే 10th ఫెయిల్యూర్, ఇంగ్లీష్ అంటే భయం, 28 మార్కులే వచ్చాయి. 10th ఫెయిల్ అయిపోయాడు. డ్రైవర్గా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఏపీజే అబుల్ కలాం దగ్గర డ్రైవర్గా ఉన్నాడు. అయితే ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. పరిసరాల ప్రభావం, స్నేహితుల ప్రభావం, స్నేహం, సహచర్యం యొక్క ప్రభావం ఏమవుతుందంటే ఏపీజే అబుల్ కలాం గారు ఆ ఖతేరిసన్ని ప్రోత్సహిస్తున్నారు. నువ్వు ఎందుకు 10th క్లాస్ ఎగ్జామ్ రాయవు? నేను రాయాలా? ఎట్లా రాయాలి? నాకు అది ఇంగ్లీష్ భయం, ఇంగ్లీష్ అంటే నా వాళ్ళు కాదు. లేదు, నువ్వు రాయగలుగుతావు, నువ్వు చేయగలుగుతావు అని చెప్పేసి మోటివేట్ చేయడం మొదలుపెట్టాడు. లాభం లేదు, రిజల్ట్ లేదు. ఎగ్జామ్ ఫీజు కట్టమంటే ఫీజు కట్టలేదు, డేట్ అయిపోయింది. ఎందుకు? భయం. మోటివేట్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామ్ టైంకి మోటివేట్ చేయగలుగుతారు. ఎగ్జామ్ ఫీజు కట్టిస్తారు. ఇంగ్లీష్ స్వయంగా నేర్పిస్తారు. ఇంగ్లీష్ గ్రామర్ ఏంటి ఎలా నేర్పిస్తారు. అతను ఎగ్జామ్ రాస్తాడు, ఫెయిల్ అయిపోతాడు. రెండోసారి మళ్ళీ ఎగ్జామ్ రాస్తాడు, ఫెయిల్ అయిపోతాడు. మూడోసారి 10th ఎగ్జామ్ రాస్తాడు, పాస్ అవుతాడు. ఇంకేం కావాలి? జీవితానికి ఖర్చు సరిపడా 10th వచ్చేసింది అనుకుంటాడు. కానీ ఏపీజే అబుల్ కలాం గారు అలా అనరు. లేదు ఇంటర్ రాయాలని చెప్తారు. ఇంటర్ ఎగ్జామ్స్ కట్టేస్తారు, డబ్బులు ఇచ్చి ఫీజు కట్టేస్తారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా అయిపోతుంది, పాస్ అయిపోతాడు. అతనికి నమ్మకం రావట్లేదు. నేను ఇంటర్మీడియట్ అని ఎలా చెప్పుకోవాలి? నేను 10th ఫెయిల్ కదా, కానీ ఇంటర్ పాస్ అయిపోయాడు. అర్థమవుతుందా? ఆ తర్వాత అయిపోయింది అనుకున్నాడు. ఏపీజే అబుల్ కలాం కాదు ఇంకా అవ్వాలి, డిగ్రీ ఉందన్నారు. డిగ్రీ జాయిన్ చేయించారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేశాడు. మోటివేషన్ చూడండి, పాజిటివ్ వైబ్రేషన్ చూడండి. మోటివేషన్ ఇవ్వడమే కాదు, కావాల్సిన బుక్స్ కొని పెడుతున్నారు, ఎగ్జామ్ ఫీజు కట్టిస్తున్నారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది, ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది. డిగ్రీ గ్రాడ్యుయేట్ అయిపోయాడు. ఇంకేముంది చెప్పండి? డిగ్రీ అయిపోయిందంటే లేదు, మరొకటి ఉంది పీజీ అన్నారు. పీజీ అని చెప్పారు. తన డ్రైవర్తో పీజీ చేయించేశారు. ఇప్పుడు అతను ఏంటో తెలుసా? పీజీ చేసి ఆగిపోలేదు, పిహెచ్డి చేశాడు. డ్రైవర్ ఖతేరిసన్ కాస్త డాక్టర్ ఖతేరిసన్గా మారాడు. అతను పిహెచ్డి చేసి డాక్టర్గా మారడమే కాదు, ఇతను ఇప్పుడు గవర్నమెంట్ ప్రొఫెసర్, తమిళనాడు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నాడు, పనిచేస్తున్నాడు. అంతేకాదు, అతను ఇప్పుడు 12 మంది పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ కోసం గైడ్గా ఉన్నాడు. ఒక్కసారి ఊహించండి పరిసరాల ప్రభావం, స్నేహితుల ప్రభావం ఎంత ఉంటుందో. మరి ఈ విషయాన్ని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు, ఈజీగా తీసుకోపకండి. మీతో ఎవరు ఉన్నారు? మీరు ఎవరితో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు? వాళ్ళ ప్రభావం మీ మీద తెలియకుండానే పడుతూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? మీరు చార్ట్ తయారు చేయండి. గివ్ అప్ లిస్ట్, టేక్ అప్ లిస్ట్. మీరు రొటీన్గా చేసే పనులు ఏ పనులు వదిలేయాలి? నేను ఈ పనులు సర్వసాధారణంగా చేస్తున్నాను, ఈ పనులు నా లక్ష్యానికి ఉపయోగపడే పనులు కావు. లిస్ట్ 3 పనులు రాయండి. ఈ 3 పనులు ఇప్పటి నుంచి నేను చేయను. ఈ 3 ఉన్నాలే, ఈ 3తో నా స్నేహం ఉంది, వీళ్ళతో పాటు ప్రతి వారం సమయం కేటాయిస్తున్నాను, కానీ వీళ్ళు నా లక్ష్యానికి ఉపయోగపడడానికి ఉపయోగం లేదు. వాళ్ళని కొంతకాలం పాటు పక్కన పెట్టండి. మీ లక్ష్యం సాధించేది తగ్గండి, కనీసం సమయమైనా తగ్గించండి. వాళ్ళతో పాటు మీరు వెచ్చించే సమయం తగ్గించండి. ఆ తర్వాత లిస్ట్ తయారు చేయండి, టేకప్. ఇంకా ఏ పనులు చేయాలి? నా లక్ష్యాన్ని నేను సాధించాలంటే దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అది ఇంకా నేను మొదలే పెట్టలేదే. ఇప్పుడు మొదలు పెడతాను. నా ఇంగ్లీష్ డెవలప్ చేసుకుంటాను, నా కమ్యూనికేషన్ డెవలప్ చేసుకుంటాను, నా హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటాను, నలుగురితో మాట్లాడడం డెవలప్ చేసుకుంటాను, రిలేషన్ బిల్డ్ చేసుకోవడం మొదలు పెట్టుకుంటాను, సబ్జెక్ట్ మీద గ్రిప్ నేను పెంచుకుంటాను, ఇంటర్వ్యూ స్కిల్స్ నేను పెంచుకుంటాను. ఎక్కడ ఏ పనులు మీరు చేస్తారు? రిలేషన్స్ ఎంత బిల్డ్ చేయాలి? ఎవరితో నేను రిలేషన్ మంచిగా ఉండాలి, ఎవరికి దగ్గరగా ఉండాలి. ఎంత గొప్ప రిలేషన్స్ ఉంటే అంత గొప్ప స్థాయికి నువ్వు ముందుకెళ్తుంటావు. రిలేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి? లిస్ట్ తయారు చేయండి. చేస్తారా? ఈ చార్ట్ తయారు చేసి మీరు నాకు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టండి. నా లక్ష్యం ఇది, నేను వదిలేస్తున్న పనులు ఇవి, నేను దూరం చేసుకుంటున్న వ్యక్తులు వీరు, నేను మొదలు పెడుతున్న పనులు ఇవి, నేను స్నేహం మొదలు పెడుతున్న వ్యక్తులు వీరు. చార్ట్ తయారు చేయండి. ఎంతమంది తయారు చేస్తారు? ఎంతమంది మెసేజ్ పెడతారు? ఫేస్బుక్లో మెసేజ్ పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ చివరి మెట్టు ఫోకస్. ఎంత ఫోకస్ చేయాలి? ఎలా ఫోకస్ చేయాలి? చూడండి, కనబడుతుందా మీకు? ఏం కనిపిస్తుంది? లేజర్ షార్ప్ ఫోకస్ కావాలి. ఫోకస్ ఎలా చేయాలి? ఎంత షార్ప్గా ఫోకస్ ఉండాలి గోల్ మీద. ఎన్ని అడ్డంకులు మీకు కనిపించకూడదు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కానీ వాటి ప్రభావం మీ మీద ఆ స్థాయిలో పడకూడదు. మీరు లక్ష్యాన్ని మర్చిపోయే విధంగా పడకూడదు. అంత దృష్టి అక్కడ ఉండాలి, అంత కాన్సన్ట్రేషన్ ఉండాలి, అంత ఫోకస్ ఉండాలి. మీరు రాత్రి లేపి మిమ్మల్ని అడిగినా కానీ అది ఉండాలి. మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో 5, 6, 7 సంవత్సరాల తర్వాత మీరు ఏదైతే సాధించాలని నిర్ణయించుకున్నారో దాన్ని చార్ట్ తయారు చేయండి. మీ అల్మారాకి అతికించండి.
మీ బెడ్రూమ్లో డోర్కి అతికించండి. మీకు ఎక్కడెక్కడైతే అవకాశం ఉన్నా అక్కడక్కడ అతికించండి. మీకు అది కనిపిస్తూ ఉండాలి, అంతే. ఎప్పుడు మీకు కనిపిస్తూ ఉండాలి. మీ ఫోకస్ మొత్తం దాని మీదనే ఉండాలి. అలాంటి పనులు చేయాలి, వాళ్ళతోనే కలుస్తూ ఉండాలి. ఓకేనా? దీనికోసం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ స్థాయిలో ఫోకస్ ఉండాలి, ఏ స్థాయిలో డెడికేషన్ ఉండాలి, మనం వర్క్ ఎథిక్స్ ఎలా ఉండాలి, ఒక పని చేయాలని నిర్ణయించుకుంటే ఏ స్థాయిలో మనకు వర్క్ ఎథిక్ ఉండాలి, దానికోసం ఎంత ఫోకస్డ్ పని చేయాలి, దానికోసం ఎంత గొప్పగా నిలబడాలి, ఎంత ధైర్యంగా నిలబడాలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది. రంజీ ట్రోఫీ 2006లో ఎవరెవరికి మధ్యన? ఢిల్లీ మరియు కర్ణాటకకి మధ్యన నడుస్తుంది. పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఢిల్లీ పూర్తిగా ఓడిపోయే పరిస్థితికి వచ్చేస్తుంది. ఢిల్లీ మ్యాచ్ ఓడిపోయే పరిస్థితికి వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితిలో పెవిలియన్లో నుంచి ఒక బాలుడు బ్యాట్ పట్టుకొని 18 సంవత్సరాలు ఒక అబ్బాయి గ్రౌండ్లోకి వస్తున్నాడు. గ్రౌండ్లోకి వచ్చాడు, నిలబడ్డాడు, ఆట ఆడుతున్నాడు. 40 రన్స్ కొట్టగలిగాడు. సాయంత్రం అయిపోయింది, పెవిలియన్లోకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే ఆట ఆడాలి. నెక్స్ట్ డే డిసైడ్ అయిపోతుంది, ఢిల్లీ ఓడుతుందా గెలుస్తుందా. ఓడిపోయే అవకాశాలు 90% ఉన్నాయి. ఆ రెండో రోజు కనుక ఖచ్చితంగా ఫోకస్డ్గా చాలా బాగా ఆడితే కానీ గెలిచే పరిస్థితి లేవు. ఆ బాబు ఆలోచించుకున్నాడు, రేపు మొత్తం నా మీద డిపెండ్ ఉంది, ఏం చేయాలి? లేదు, కసిగా ఆడాలి, చాలా ఫోకస్ ఆడాలి, పూర్తి కాన్సన్ట్రేషన్ నా ప్లే మీద పెట్టాలి, రేపు ఎలా అయినా ఆడాలి అని ఆలోచించుకున్నాడు. గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు, రేపు నేను ఆడాలి, బాగా మ్యాచ్ నిలబెట్టాలి, నా కెరీర్ కోసం 18 సంవత్సరాలు వేసుకు నా కెరీర్ కోసం ఇది ఉపయోగపడాలి ఆలోచించుకుని ఉన్నాడు, నిర్ణయం తీసుకున్నాడు. ఎస్, ఫోన్ కాల్ వచ్చింది అతనికి. షాకింగ్ న్యూస్, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఏం చేయాలి? సడన్గా వాళ్ళ నాన్నగారు చనిపోయారు. తెల్లాడితే మ్యాచ్, కెరీర్ డిపెండ్ అయి ఉంది, ఫోకస్డ్ వర్క్ చేయాలి. ఫోన్ వచ్చింది, నాన్నగారు చనిపోయారు, ఏం చేయాలి? రాత్రి గడిచిపోయింది, తెల్లవారింది. అతను బయలుదేరాడు, ఇంటికి కాదు మ్యాచ్ గ్రౌండ్కి. బ్యాట్ పెట్టుకుని ఆట మొదలుపెట్టాడు. ఎలా ఆడాడంటే ప్రజలందరూ చూస్తూ ఉండిపోయారు. దాదాపుగా సెంచరీకి దగ్గరగా రన్స్ కొట్టేసి మ్యాచ్ని వించెపిచ్చేశాడు. మొత్తం గెలిచిన తర్వాత పైకి చూసి, నానా ఈ విజయం నీకు అంకితం అని చెప్పేసి అక్కడి నుంచి నా జీవితంలో ఏదైతే ట్రాజడీ డే ఉందో, ఇదే నాకు గొప్ప మోటివేషనల్ డేగా చేసుకుంటాను అన్నాడు. చేసుకున్నాడు. ఓ నానా ఈ విజయం నీకోసం అంకితం అని చెప్పేసి బయలుదేరి అప్పుడు నాన్న అంత్యక్రియల కోసం ఇంటికి వెళ్తాడు. ఒక్కసారి ఆలోచించండి, ఆ ప్లేస్లో మీరుంటే ఏం చేసేవాళ్ళు? ఆ రోజు ఆ బాబు వర్క్ ఎథిక్స్ అంత ఫోకస్డ్గా వర్క్ చేశాడు కాబట్టి ఈ రోజు ఆ బాబు ఎవరు అనుకుంటున్నారు? ఏ స్థాయిలో ఉన్నాడు? నేడు నెంబర్ 1 క్రికెట్ స్టార్, ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఆ రోజు పెవిలియన్లోంచి ఇంటికి వెళ్ళిపోయినట్లయితే ఈ రోజు ఇండియన్ కెప్టెన్గా ఉండేవాడా? క్రికెట్ స్టార్గా ఎదగలిగేవాడా? ఒక్కసారి ఆలోచించండి. ఎంత ఎత్తికి ఉండాలి, వర్క్ ఎత్తికి ఉండాలి, ఎంత ఫోకస్డ్గా వర్క్ చేయాలి, ఎంత ధైర్యంగా నిలబడాలి. ఒడిదొడుకులు రాకూడదు కాదు, వస్తాయి. ఊహించనేటువంటి పరిణామాలు కూడా వస్తాయి. ఊహించని పరిస్థితి వచ్చి నిలబడతాయి. ఎంత ధైర్యంగా లక్ష్యం కోసం ముందుకెళ్తావు, అది నీ మీద ఆధారపడి ఉంది. అర్థమవుతుందా? ఎవరికైతే అర్థమవుతుందో వాడు మేల్కొంటాడు. ఎవరికైతే అర్థమవుతుందో వాడు మేలుకుంటాడు. వాడి జీవితంలో విజయాలు ఉంటాయి. వాడి గురించి ప్రజలు మాట్లాడుతూ ఉంటారు, వినేవాళ్ళు వింటూ ఉంటారు, సాధించేవాళ్ళు సాధించుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఎందుకు ఇలా జరిగిందమ్మా? 90% మార్క్స్ వస్తాయన్నా కదా, 70 ఎందుకు వచ్చాయి? ఏమైందంటే నో రీజన్స్, జస్ట్ రిజల్ట్స్. ఆ రోజు అతను పెవిలియన్ నుంచి ఇంటికి వచ్చేస్తున్నట్టయితే ఆట ఆడకుండా ఇంటికి ఎందుకు వచ్చావరా అని ఒక్కడైనా అడిగి ఉండేవాడా? ఎవడు అడగడు. అడిగినా కానీ చెప్పుకోవడానికి సమాధానం ఉంది, కానీ తన అంతరాత్మక సమాధానం చెప్పుకోవడం కోసం నిలబడిపోయాడు అక్కడ. తనకు తాను సమాధానం ఏం చెప్పుకోవాలి? ఎవరు ప్రశ్నించరే, కానీ లోపల నుంచి ప్రశ్న వస్తుందే. నీ కెరీర్, నీ లక్ష్యం, నీ గోల్, మీ నాన్నకి నువ్వు ఇవ్వాల్సినటువంటి గిఫ్ట్, ప్రతి దానికి కూడా ఎందుకు చేయలేవు అంటే రీజన్స్. ఒక వ్యక్తి డిసిషన్ తీసుకున్నాడు, ఓవర్ వెయిట్ ఎక్కువగా ఉన్నాడు. ఏం చేయాలి? నేను రేపటి నుంచి సైకిల్ తొక్కుతాను నిర్ణయం తీసుకున్నాడు. వెళ్ళాడు, సైకిల్ కొనుక్కున్నాడు, వచ్చి పెట్టాడు, ఇంట్లో పెట్టేశాడు. రేపు ఉదయం నుంచి డైలీ 1 అవర్ సైక్లింగ్ అని చెప్పాడు. ఆఫీస్లో 9 గంటలకి తన కొలీగ్ కలిసి, ఏమైందిరా నిన్న చెప్పావు కదా 1 అవర్ సైక్లింగ్ చేసామంటే, లేదు చినుకులు పడుతున్నాయనేసి నేను చేయలేదు. సరే ఓకే. రెండో రోజు ఏమైంది? సైకిల్ పట్టుకొని బయటకు వచ్చాడు. ఎవరో స్నేహితుడు కనిపెడితే ఆ స్నేహితుడితో మాట్లాడుకుంటూ చేతిలో సైకిల్ పట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత స్నేహితుడు, రారా ఇక్కడ దాకా వచ్చావు కదా, టీ తాగుతురా అని చెప్పేసి ఇంట్లోకి పిలిచాడు. ఇంట్లోకి వెళ్ళేసి సైకిల్ పెట్టేసి టీ తాగుతూ అక్కడ టీ తాగిన తర్వాత వెళ్ళొస్తా అని చెప్పి సైకిల్ మర్చిపోయి ఇంటికి వచ్చేసాడు. 2 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే పంచరే ఉంది. 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత స్నేహితుడు అడుగుతున్నాడు, ఏమైందిరా మరి నువ్వు సైకిల్ తొక్కుతాని 4600 పెట్టి సైకిల్ కొన్నావు కదా, మరి సైకిల్ డైలీ చేస్తున్నావా అని అడిగితే అతను, లేదు సైకిల్ పంచరే ఉంది. నో రీజన్స్, జస్ట్ రిజల్ట్స్. కేవలం రిజల్ట్స్ అనేవాడు రీజన్స్ కనపడవు.
ఎవరికైతే వర్క్ ఫోకసింగ్ ఉండదో, వర్క్ ఎథిక్స్ ఉండదో, లక్ష్యాన్ని సాధించాలనే దృఢమైన నమ్మకం ఉండదో వాళ్ళకి కారణాలు కనిపిస్తుంటాయి. సంకల్పంలో దమ్ముంటే దారులు కనిపిస్తాయి, లేకపోతే కారణాలు కనిపిస్తాయి, కథలు వినిపిస్తాయి. అవునా కదా? ఎక్కడ ఉండాలి? సంకల్పంలో డిటర్మినేషన్, నిశ్చయించుకుని ఉండాలి. అప్పుడే ఉంటాయి కారణాలు కనిపించావు, కథలు వినిపించావు, రిజల్ట్స్ మోత మోగుతుంది. అవునా లేదా? రిజల్ట్స్ వస్తాయి. అలాంటి లైఫ్ మనదై ఉండాలి. మన గురించి 10 మంది మాట్లాడే వాళ్ళై ఉండాలి. ఆ స్థాయికి మనం వెతగాలి అవసరం లేదా? గమ్యం చేరుకోవడం కోసం మార్గం కాదు, మనసు ఉండాలి. గమ్యం చేరుకోవాలన్న లక్ష్యమే లేకపోతే, గమ్యం చేరుకోవాలన్న ఆలోచన లేకపోతే హైవే రోడ్డు ఉన్నా కానీ గమ్యాన్ని చేరుకోలేము. అవునా లేదా? 2 వ్యక్తులు ఉన్నారు, వెయిట్ లాస్ చేయాలనుకున్నారు, సైకిల్ కొనుక్కుందాం అనుకున్నారు. 2 కలిసి, ఒక వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయి కొనేసుకున్నాడు, ఇంకో వ్యక్తి దగ్గర డబ్బులు లేవు. ఓకేనా? ఎవరు వెయిట్ లాస్ అవుతారు? మరి 2 నెలల తర్వాత కనబడితే సైకిల్ లేని వ్యక్తి వెయిట్ లాస్ అయ్యాడు, సైకిల్ ఉన్న వ్యక్తి వెయిట్ లాస్ అవ్వలేదు. ఎందుకో తెలుసా? నువ్వు సాధించాలి అని అనుకుంటే నీకు ఏది ఇవ్వకపోయినా నువ్వు సాధించేస్తావు. నువ్వు సాధించాలని లేకపోతే నీకు అన్నీ తెచ్చిచ్చినా నువ్వు సాధించలేవు. అర్థమవుతుందా? సాధించాలి అని అనుకున్న వ్యక్తికి ఏమీ లేకపోయినా అన్నీ సాధించేస్తాడు. సాధించాలన్న సంకల్పం లేకపోతే కావలసినవన్నీ తెచ్చిచ్చినా నువ్వు లక్ష్యాన్ని సాధించలేవు. మీ లైఫ్లో మంచి లక్ష్యాన్ని పెట్టుకున్నారు, గొప్ప లక్ష్యాన్ని పెట్టుకున్నారు, దానికోసం గొప్ప ఉత్సాహంతో పనిచేశారు, నిశ్చయించుకున్నారు సాధించాలనేసి, ఫోకస్డ్ వర్క్ చేశారు. అవునా? సెలెక్టెడ్ వర్క్స్ మీద ఫోకస్ చేశారు, గొప్ప విజయాన్ని సాధించేశారు. అయినా ఏ స్థాయికి వెళ్ళినా, ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా, ఎంత గొప్పగా మీ గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నా, ఎప్పటివరకైతే మీ తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని మీరు గుర్తించారో ఏమీ సాధించినట్లే. ఈ ప్రపంచంలో అతి గొప్ప గౌరవానికి అర్హత ఎవరైనా కలిగి ఉన్నారంటే మీ అమ్మ, మీ నాన్న. ఒప్పుకుంటారా లేదా? కానీ దురదృష్టవశాత్తు నేటి యువత యొక్క ఆలోచన ఎలా ఉందంటే, నా ఆలోచనని మా అమ్మ నాన్న అర్థం చేసుకోవట్లేదు, నాకు మొత్తం వ్యతిరేకమే, నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పేసి ఒక భావన. ఈరోజు యువత యొక్క ఆలోచనలు, తల్లిదండ్రుల ఆలోచనలకు చాలా గ్యాప్స్ పెరిగిపోతున్నాయి. నా దగ్గర వచ్చి కాల్స్, నా దగ్గర నుంచి కౌన్సిలింగ్ కాల్స్ ఏవైతే ఉన్నాయో వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకని? ఒక శత్రువుని చూసినట్టుగా తల్లిదండ్రులను చూస్తున్నారు. ఎందుకని ఇంత గ్యాప్ వచ్చేస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. చూడండి, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి మనస్ఫూర్తిగా. ఎలా? మనస్ఫూర్తిగా తల్లిదండ్రులు ప్రేమించాలి. తల్లిదండ్రులను ప్రేమించలేనివాడు ప్రపంచంలో ఎవరిని ప్రేమించలేడు. అర్థమవుతుందా? తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా ప్రేమించలేనివాడు ఇంకెవరిని ప్రేమించలేడు. తల్లిదండ్రులు మోసం చేసినవాడు ప్రపంచంలో ఇంకెవరికి న్యాయం చేయలేడు. వాళ్ళకి మోసం చేసినవాడు. తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా మీరు ఫోకస్డ్గా వాళ్ళని ప్రేమించండి, వాళ్ళకి ఏమి ఇవ్వాలో ఇచ్చుకుంటూ వెళ్ళండి. వాళ్ళని మీ లైఫ్లో ఫస్ట్ ప్రయారిటీలో మీ తల్లిదండ్రులు పెట్టుకోండి. విజయం మీ దగ్గరకు వస్తుంది. ఎందుకండి? వారు మీకోసం ప్రార్థిస్తారు, వారి ఆశీర్వాదాలు మీతో పాటు ఉంటాయి. మీరు ప్రపంచాన్ని సాధించేశారు, మీ తల్లిదండ్రులు మీతో సంతోషంగా లేరు. ఏం లాభం చెప్పండి? ప్రపంచం మొత్తం మీ గురించి వాహ్ అంటుంది, మీ తల్లిదండ్రులు అన్నారు మావాడు మా కూతురు నన్ను పట్టించుకోవట్లేదు అంటే ఏం లాభం? ఫస్ట్ ప్రయారిటీ తల్లిదండ్రులు గౌరవించండి, ఉపాధ్యాయులను గౌరవించండి, పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి, తోటి మానవుడితో మంచిగా ఉండడం నేర్చుకోండి. అవునా లేదా? డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, హోదా పోతే మళ్ళీ తిరిగి వస్తుంది. రిలేషన్స్ పోగొట్టుకోబాకండి. హ్యూమన్ రిలేషన్స్ చాలా గొప్ప స్థాయి ఉంది. ఒకసారి జరిగిన ఒక సంఘటన చెప్తాను. ఏంటిది? జరిగిన ఒక సంఘటన చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా మిడిల్ క్లాస్లోనే ఇంకా లో మిడిల్ క్లాస్ అనుకోండి. అతను వచ్చిన జీతంతో ఇల్లు మొత్తం గడవడమే కష్టం. ప్రతి నెల మళ్ళీ 2-3 నెలలు అప్పు కూడా అయిపోతుంది. అలాంటి పరిస్థితి. వాళ్ళ అమ్మ నాన్న అతనితో పాటే ఉంటారు, భార్య పిల్లలు. ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళ మమ్మీకి ఒక స్వీట్ అంటే చాలా ఇష్టం. ఒకసారి చెప్పుంటుంది, ఫలానా స్వీట్ అంటే చాలా ఇష్టం అనేసి. అది తెలుసు, కానీ అది కొనే స్తోమత లేదు. ఎందుకు? అది కాస్ట్లీ స్వీట్ అనమాట. ఒకరోజు ఏమవుతుందంటే ఒక బుక్లో ఆ స్వీట్ యొక్క పిక్చర్ చూసి దాని ఒక చర్చ వస్తుంది, ఇంట్లో ఆ డిస్కషన్ వస్తుంది. అది రాగానే ఇతని మనసులో వస్తుంది, ఎట్లయినా మా మమ్మీకి స్వీట్ తినిపించాలి. ఈ స్వీట్ తెస్తే ఒకే స్వీట్ తేరు కదా, పిల్లలు అందరూ ఉంటారు కదా, తెస్తే 1/2 కిలోనే తేవాలి కదా. కొనే స్తోమత ఉండేది కాదు. ఒకసారి తేవాలనుకున్నాడు, తేలేకపోయాడు. ఇంకోసారి అనుకున్నాడు ఈ రోజు ఖచ్చితంగా తేవాలి అని డిసైడ్ చేసుకున్నాడు. ఎందుకు? శాలరీ వచ్చింది, అప్పులు అవి తీర్చగా కొంచెం ఐటమ్ కొన్ని డబ్బులు మిగిలాయి. మమ్మీకి ఏ విధంగానే ఈరోజు ఆ స్వీట్ తినిపించాలని నిర్ణయించుకున్నాడు. జరిగింది చెప్తున్నాను మీకు. మార్కెట్కి వెళ్తుంటే ఇంట్లోంచి బయలుదేరి మెట్లు దిగుతున్నాడు, కాలు జారింది, బూట్ తెగిపోయింది. ఉన్నది ఒకే ఒకటి, అది కూడా పాత బూట్. ఒకసారి తెగితే కుట్టించుకున్నాడు, ఇంకోసారి కుట్టించే పరిస్థితి కూడా లేదు. రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటే షూ కంపల్సరీ కావాల్సిందే. మార్కెట్కి వెళ్ళాడు, షూ కావాలి. నేను నడవడం కూడా రావట్లేదు సరిగ్గా. షూ షాప్కి వెళ్ళాడు, షూ చూశాడు, అతని సైజు ఎంత అవుతుంది. జేబులో జబ్బులు చూస్తే షూకుంటే డబ్బులు అయిపోతాయి, ఇంకా స్వీట్ కొనలేడు. బయటకు వచ్చేసాడు. స్వీట్ షాప్కి వెళ్ళాడు, స్వీట్ చూశాడు, స్వీట్ కొంటే మిగిలిన డబ్బులతో షూ కొనలేరు. నిజంగా చెప్పండి, ఆ పరిస్థితుల్లో మీరుంటే ఏం చేస్తారు? షూ కొనుక్కుంటారు. అతను ఏం చేశాడో తెలుసా? స్వీట్ కొనేశాడు. కొన్ని డబ్బులు మిగిలితే వచ్చి ఫుట్పాత్ మీద సెకండ్ హ్యాండ్ షూస్ అమ్ముతున్నారు. సెకండ్ హ్యాండ్ షూస్ కొంటుంటే దాంట్లో చూసుకుని ఉన్న దాంట్లో కొంచెం మంచి మేలైన షూస్ చూసి
ఉన్నలో ఆ పాత షూస్ చూసి కొనేసాడు, కవర్లో పెట్టుకున్నాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే లోపలికి వచ్చేసి అమ్మా అని పిలిచాడు. అమ్మ స్వీట్, నీకు ఇష్టమైన స్వీట్ తెచ్చాను. పిల్లలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మ కూడా వచ్చింది స్వీట్ తీసుకురా. సంతోషంగా అది తినాలని చాలా రోజులు నుంచి అనుకుంటున్నారు. అమ్మకి తెలుసు పరిస్థితి బాగాలేదని. ఈరోజు కొని తెచ్చాడు. సంతోషంగా షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత కవర్ నుంచి షూ తీస్తే చూడగానే అమ్మ చూపు ఆ షూ మీద పడింది. పడితే అది పాత షూ కొనుక్కున్నాను అని చెప్పాడు. విషయం అర్థమైంది తల్లికి. విషయం అర్థం చేసుకోగలిగింది తల్లి. సరే, కళ్ళ నుంచి నీళ్లు కాడుతున్నాయి. అయినప్పటికీ సంతోషంగా ఉంది. రేపు ఉదయం షూస్ ఆఫీస్కి తీసుకెళ్ళాలి. పాత షూస్ తీసుకొని దాన్ని క్లీన్ చేద్దామని చెప్పేసి దులుపుతూ లోపల చేపడితే గట్టిగా ఏదో తగిలింది. జరిగిన సంఘటన ఏముందని దులిపాడు. గోల్డ్ కాయిన్ బయటపడింది. జరిగిన సంఘటన మనస్ఫూర్తిగా ద రియల్ లవ్. గుండె లోతులోంచి తల్లిదండ్రులను ప్రేమించండి. మీకు కావాల్సింది మీ కాళ్ళ దగ్గర వచ్చి పడుతుంది. అవునా కాదా? చెప్పుకునే కథ కదా ఇది. వాస్తవం, ఇది వాస్తవం. మిమ్మల్ని పుట్టించిన మీ సృష్టికర్త మీతో ఎప్పుడు సంతోషంగా ఉంటాడో తెలుసా? మిమ్మల్ని పుట్టించిన మీ దైవం, మీ దేవుడు, మీ సృష్టికర్త, మీ ఏకైక దైవం, హిందూ ముస్లిం క్రైస్తవులందరినీ పుట్టించిన ఒకే ఒక దేవుడు మీతో ఎప్పుడు సంతోషంగా ఉంటాడో తెలుసా? ఎప్పుడైతే మీ తల్లిదండ్రులు మీతో సంతోషంగా ఉంటారో. మిమ్మల్ని పుట్టించిన మీ సృష్టికర్తన మీ దైవం మీతో ఎప్పుడు అయిష్టంగా ఉంటాడో తెలుసా? ఎప్పుడైతే మీ తల్లిదండ్రులు మీ పట్ల అయిష్టంగా ఉంటారో అప్పుడు. తల్లిదండ్రులు ప్రేమిద్దామా వద్దా? మనస్ఫూర్తిగా ప్రేమిద్దామా వద్దా? ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ వారు తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అని చెప్పారు. తండ్రి స్వర్గపు ద్వారాల్లో ఒక ద్వారం అని చెప్పారు. ఎవరి తల్లిదండ్రులు అయితే బ్రతికి ఉన్నారో వారు గొప్ప అదృష్టవంతులు. మన తల్లిదండ్రులు బ్రతికి ఉన్నారు, గొప్ప అదృష్టవంతులు. ఇద్దరున్నారు, మహా అదృష్టం. ఒకరే ఉన్నారు, అదృష్టం లేరు. వారి కోసం ప్రార్థన చేద్దాం, ఓకేనా? చివరిగా మనకు కావాల్సింది, మనం మారవలసింది విద్యావంతులుగానా, అక్షర జ్ఞానం ఉన్నవాళ్ళుగానా? మనం మారాల్సింది విద్యావంతులుగా మారాలి, అక్షర జ్ఞానం ఉన్నవారిగా కాదు. పుస్తకాలు, డిగ్రీలు, డాక్టరేట్లు, మెడల్స్ ఎవడైనా సాధిస్తాడు. విద్యావంతుడిగా, బుద్ధిమంతుడిగా మారాలి. ఒక మనిషి యొక్క విలువ తెలుసుకోవాలి. హ్యూమన్ రిలేషన్స్కి మనం విలువ ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలి. వెళ్దామా? ఓకే, మేల్కొన్నారా? సాధిద్దామా? ఏం సాధిద్దాం? గొప్ప గొప్ప విజయాలు సాధిద్దాం. ప్రజలకి ఒక రోల్ మోడల్గా నిలుద్దాం. తల్లిదండ్రుల ప్రేమను గెలుద్దాం. తల్లిదండ్రుల దగ్గర అవుదాం. ఓకేనా? ఏం చేయాలి? ఫేస్బుక్లో పేజ్ ఉంది, బ్రదర్ షఫీ. లైక్ చేయండి. ఈరోజు వింటాం కాదు, ప్రతిరోజు మీకు అప్డేట్స్ వస్తుంటాయి. ప్రతిరోజు ఒక వీడియో మీకు అప్లోడ్ అవుతుంటుంది. ఒక్కొక్క 2 నిమిషాలు 5 నిమిషాలు పెట్టి ప్రతిరోజు ఇన్స్పిరేషన్ తీసుకుంటుందాం. ఇన్స్పిరేషన్ ప్రజలకు పంచుతుందాం. జీవితాన్ని ముందుకు వెళ్తుందాం. వెళ్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మా విద్యార్థులందరికీ కూడా ఒక గొప్ప స్పీచ్ ఇచ్చి వాళ్ళలో ఒక మేలుకొల్పు తీసుకొచ్చినందుకు స్పెషల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మా కళాశాలకు ఒక సంప్రదాయం ఉంది సార్. వచ్చినటువంటి అతిథులకు ఒక చిన్న చిరు సత్కారం ఉంటుంది సార్. అవర్ కాలేజ్ డైరెక్టర్ సార్ అండ్ ప్రిన్సిపల్ సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. వింటున్నారా? థ్యాంక్ యూ సార్. సార్ స్మాల్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చినటువంటి ఈ స్పీచ్కి సన్మానంతో విలువ కట్టలేం సార్. ఒక చిన్న చిరు సత్కారం మాత్రమే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే ఒక చిన్న జ్ఞాపక మా కాలేజ్ తరపు నుంచి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే ఒక చిన్న అప్రిషియేషన్ లెటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్. మీరు బిఆర్ షఫీ గారిగా కాకుండా బ్రదర్ షఫీ గారిగా మా ఫ్యామిలీలో కలిసిపోవాలని కోరుకుంటున్నాం సార్. యువర్ ఆల్ యువర్ బ్యాక్ సైడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్